డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ వచ్చేసి మైక్రోమాక్స్ 43 ఇంచెస్ టీవీ గురించి డిస్కస్ చేస్తున్నాము. ది కస్టమర్ రిపోర్టింగ్ ఏంటంటే డిస్ప్లే రావట్లేదని చెప్పేసి కాల్ చేశారనమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మనకి డిస్ప్లే ఎక్కడ రావట్లేదు. ఓకే, దీని గురించి నేను వీడియో చేయబోతున్నాను. సో నేనేం చేస్తున్నాను, ఎలా చేస్తున్నాను మీకు తెలియదు. 11, 12, 13 తర్వాత ఓకే ఫ్రెండ్స్, సో ఈ స్క్రూలు తీసినట్లయితే ఈ పైన కవర్ వరకు వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలా తీయాలి. సో మనం తీసిన తర్వాత ఇలాగ టీవీ లోపల ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఒకసారి చూడండి. ఓకే, ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఫిజికల్గా అబ్జర్వ్ చేస్తే దీనిలో ప్రాబ్లం ఏంటంటే మనకి ఇది రెక్టిఫికేషన్ ఇక్కడ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనకి కనెక్టర్ నుంచి అవుట్పుట్ వెళ్తుంది అనమాట. సో అయితే ఫస్ట్ మనకు దీనిలో పాసిబిలిటీస్ ఏమేమి ఉన్నాయంటే ఫిల్టర్ల ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే డయోడ్ షార్ట్ అయినా కూడా మీకు బ్యాక్ లైట్లు రావు. బట్ దీనిలో ఏంటంటే ఈ ఫిల్టర్లు, డయోడ్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయవలసింది ఏంటంటే బ్యాక్ లైట్లు తీయాల్సిందే. కాబట్టి బ్యాక్ లైట్లు ఎలా తీయాలో మళ్ళీ నెక్స్ట్ వీడియో చేస్తాను. సో మీకు ఎలా చేస్తున్నాను ఏమిటి మీకు అర్థం కావాలి పూర్తిగా అంటే మీరే డైరెక్ట్ చేసుకోగలుగుతారు. ఓకే ఫ్రెండ్స్, మైక్రోమాక్స్ 43 ఇంచ్. సో ప్రీవియస్ వీడియో తర్వాత నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటంటే ఈ స్పీకరు ఇక్కడ స్క్రూలు ఉంటాయి, ఇక్కడ. సో ఇది ఒకటి తీయాలి జాగ్రత్తగా. అలాగే ఈ స్క్రూ ఇక్కడ స్క్రూలు ఉంటాయి. ఈ స్క్రూలు అయితే తీసుకోగలరు కదా, కాబట్టి నేను తీసాను టైం వేస్ట్ కాకుండాదని. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలంటే ఈ కనెక్టర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకోవాలన్నమాట. ఓకే, ఇది తీసేసుకుంటే ఓ పక్కన జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. అలాగే దీన్ని కూడా ఈ కనెక్టర్ తీసేస్తే ఓ పక్కన పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనం చేయవలసింది ఏంటంటే 1, 2, 3, 4 ఇలాగా ఎడ్జ్లో ఉన్న స్క్రూలన్నీ తీసేస్తే ఈ పోర్షన్ వచ్చేస్తుంది అనమాట. ఓకే, మీకు చేస్తాను ఇప్పుడు. ఆ స్క్రూలే తీస్తున్నాను. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఈ స్క్రూలు చెప్పే కదా, వీటిని తీసేసుకోవాలి. ఓకే, వీటిని తీసేసుకున్న తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఎల్విడిఎస్ మ్యాపింగ్ ఇక్కడ వస్తుంది. సో ఫస్ట్ ఈ కేబుల్ మనకు అడ్డం అవుతుంది కాబట్టి కేబుల్ తీసేసుకుందాం. నెక్స్ట్ మెల్లగా వీటిని మెల్లగా తీసుకోవాలి. ఓకే, ఇవి కూడా అడ్డం వస్తున్నాయి, వీటిని కూడా తీయాలి. వీటిని నెమ్మదిగా డ్యామేజ్ కాకుండా తీసుకోండి. తీసుకున్న తర్వాత మనం చేయవలసింది ఏంటంటే ఈ కనెక్టర్ ఏదైతే ఉందో ఈ కనెక్టర్ మెల్లగా లాకులు ఓపెన్ చేసుకోవాలి. మెల్లగా లాకులు ఓపెన్ చేసుకుని ఇలా బయట తీసేస్తే సరిపోతుంది. ఓకే, అలాగే ఈ కనెక్టర్ కూడా మెల్లగా తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా తీయకుండా పని అవ్వదు కాబట్టి డ్యామేజ్ చేయవలసిందే. కాబట్టి మీరు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, తప్పదు కాబట్టి తీయాల్సిందే. ఓకే, తర్వాత దీనికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఏది కూడా మ్యాక్సిమం డ్యామేజ్ కాకుండా చూసుకోండి. సో అలా చేసుకోవటం ఏంటంటే మీ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది అన్నమాట. ఓకే, ఇది అయిపోయింది. సో ఇది మెల్లగా ఈ లాకుల్లో నుంచి బయట తీయాలి. సో ఈ లాకుల్లో నుంచి బయట తీయాలనుకున్నప్పుడు ఇది ఓపెన్ చేసిన తర్వాత తీస్తే బాగుంటుంది. అయితే వీడు ఏమి ఇచ్చాడంటే ఈ టీవీ ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి ఏవి స్క్రూలు కూడా ఇవ్వలేదన్నమాట. చూడండి, అబ్జర్వ్ చేయండి, ఎక్కడ స్క్రూలు ఇవ్వలేదు.
సో స్క్రూలు ఇవ్వలేదు కాబట్టి మనం చేయవలసింది అంటే ఇది లాకులతోనే ఇచ్చాడు. సో ఈ ముందు కింద పక్కన ఏదైతే ఉందో ఇక్కడ మాత్రమే స్క్రూలు ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు మనం ప్రికాషన్ తీసుకోవాల్సింది ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ రిబ్బన్స్ తెగకుండా చూసుకోవాలి, వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్త ఉండాలి, లేదంటే మీ కస్టమర్తో గొడవలు అవుతాయి, మళ్ళీ డబ్బులు కట్టవలసి వస్తుంది. సో ఇవన్నీ ఈ రిబ్బన్ కేబుల్ ఏవైతే ఉన్నాయో వీటిని జాగ్రత్తగా చూసుకోవాలా. ఓకే, సో ఇది పీసీబీకి అది కింద కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఓకే ఫ్రెండ్స్, తిప్పుతున్నాను ఇప్పుడు టీవీ. ఓకే చూడండి, టీవీ ఇప్పుడు తిప్పాను. ఓకే, ఇవన్నీ కూడా వీలైనంత వరకు జాగ్రత్తగా రిమూవ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా జాగ్రత్తగా రిమూవ్ చేసుకొని మెల్లగా ఈ హోల్డింగ్ క్లాంప్ నుంచి మెల్లగా లేపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, జస్ట్ నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి మీకు ఇది తీసిన తర్వాత మీకు చూపించడానికి అవుతుంది కాబట్టి టీవీ ఇప్పుడు పాజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ లాక్లు ఎప్పుడైనా తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్క్రీన్ కూడా పగిలిపోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి నేను యాక్చువల్లీ తెలిసిన వాళ్ళ కోసం చెప్పట్లేదు, కానీ తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నాను. సో మీరు తీసేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ స్క్రీన్లు కూడా గోరు దగ్గర కూడా పాడైపోయిన రోజులు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఇలా తీసుకుని మెల్లగా పక్కన తీసుకోవాలి. ఓకే, సో మనకు పై కవర్ తీసిన తర్వాత ఇలా ఉంటుంది స్ట్రక్చరు. సో మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, కింద పక్క లాకులు ఉంటాయి అనుకున్నాం కదా, ఇక్కడ ఈ లాకులు ఉంటాయి అనుకున్నాం కదా, ఈ లాకులు ఉంటాయి అనుకున్నాం కదా, వీటిని జాగ్రత్తగా దీని నుంచి ఈ కేబుల్ని రిబ్బన్ కేబుల్ని బయటికి తీసుకోవాలి. ఈ రిబ్బన్ కేబుల్ ఏదైతుందో జాగ్రత్తగా బయటికి తీసుకోవాలి. అలాగే ఇది కూడా, ఆ తర్వాత ఇది రిలీజ్ అయిపోతుంది అన్నమాట, స్క్రీన్ రిలీజ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లాకులు ఉన్నాయి కదా, సో ఇప్పుడు ఈ లాకులు ఇక్కడ ఉన్నాయి. ఈ లాకుల నుంచి కొంచెం హోల్డ్ చేసి ఇటు పక్క నుంచి లాక్కూడదు, ఇలా లాక్కూడదు, ఇలా లాక్కూడదు, ఇలా లాక్కోవాలి. కాబట్టి ఈ బౌట్స్ సైడ్ నుంచి ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ ఓపెన్ చేస్తే జాగ్రత్తగా వస్తుంది. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇది మీకు హార్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్ సో ఇలాగ వస్తుంది అనమాట. ఈ ఎల్విడిఎస్ దాని ఏమంటారు సర్క్యూట్ ఏదైతే ఉందో ఇలా ఓపెన్ అయిపోతుంది అంటే మనకి హోల్డ్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట, దీని అర్థం అది. సో ఇక్కడ నుంచి మెల్లగా ఒక పక్క నుంచి చేయి పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా పెడతామంటే ఓ పక్క నుంచి ఇలా పెట్టి మెల్లమెల్లగా లేపుకుంటూ అలాగే ఈ పక్కన కూడా పెట్టుకుంటూ ఇలాగ మెల్లమెల్లగా లేపుకుంటూ చాలా జాగ్రత్తగా, పసిపిల్లడి కంటే ఎక్కువగా జాగ్రత్తగా చూసుకుని ఇలా మెల్లగా లేపి ఇక్కడ 30%, 25 to 30%, ఇక్కడ 25 to 30% మిడిల్లో పెట్టి అలా జాగ్రత్తగా లేపాలి. అప్పుడు ఏమవుతుందంటే మీకు స్క్రీన్ అనేది డ్యామేజ్ కాదనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మెల్లిగా దీనిలోకి గోరుల నుంచి ఒక్కో దగ్గర ఏమవుతుందంటే కొన్ని టీవీల్లో అతికిస్తారనమాట. అతికించినప్పుడు ఏమవుతుందంటే మెల్లగా ఇలాగా చూసుకుని ఎక్కడ అతికిచ్చేయడం లేదా చూసుకుంటే, సో ఓవరాల్గా అనామతిగా ఏంటంటే కొంచెం దాన్ని ఏమంటారు ఈజీగా లేస్తుంది కాబట్టి ఎక్కడ అతికించలేదని అర్థమైంది. సో ఇప్పుడు ఏంటంటే నేను లేపేటప్పుడు వీడియో చేయడానికి కుదరదు కాబట్టి నేను వీడియో ఇప్పుడు పాజ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, స్క్రీన్ తీసిన తర్వాత ఇలా వస్తుందన్నమాట. సో దీన్ని జాగ్రత్తగా అలాగా ఒక టేబుల్ పైన పెట్టుకోవాలి. ఓకే, సో వీటి మీద కూడా ఇక్కడ కూడా గీతలు ఏవి పడకూడదు, తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వైట్ షీట్లు కూడా. ఓకే ఫ్రెండ్స్, చూపిస్తాను వీటిని కూడా. సో వీటిని చేయాలంటే ఏం చేయాలంటే ముందు ఈ హోల్డింగ్ కాంప్ ఏదైతే ఉందో దీన్ని తీసుకోవాలా. ఇది ఇక్కడ కూడా దీనికి సైడ్ లాకులు ఉంటాయి, ఈ సైడ్ లాకులు తీస్తే ఇది బయటకు వస్తుంది. ఈ ప్లాస్టిక్ ఏదైతే ఈ బ్లాక్ పీస్ ఏదైతే ఉందో ఇది బయటకు వస్తుంది. ఆ తర్వాత ఈ షీట్లు రిఫ్లెక్టర్లు బయటకు వస్తాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూసారు ఈ లాకుల్ని మెల్లిగా ఇట్లా బయటికి లాక్కుని అంటే ఇది ఇలా ఉందా ఇలా బయటికి అనుకుని మెల్లగా ఒక్కొక్కటి లేపుకుంటే ఇలా చుట్టూ ఉంటాయి అన్నమాట, అన్నీ ఉంటాయి. ఈ అన్నింటిని కూడా అలాగే జాగ్రత్తగా తీసుకోవాలి. తీసుకుంటే మీకు పైన బ్లాక్ షీట్ ఈ బ్లాక్ బీడింగ్ వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇక్కడ ఒక బీడింగు, ఈ టాప్లో ఒక బీడింగ్, సైడ్లు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ బీడింగ్లు ఇచ్చటం అయిపోయింది బ్లాక్వి. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ప్రిజము ఈ రిఫ్లెక్టర్లు అన్నీ కూడా జాగ్రత్తగా ఒక్కొక్కటి తీయాలి ఫస్ట్. ఓకే,
తీసిన తర్వాత ఇలా వస్తుంది అనమాట. ఓకే, సో ఈ షీట్లు ఏమైన తర్వాత ఏమేమి తీసారనేది బాగా గుర్తుపెట్టుకోవాలా. ఓకే, ఇలాగ యాజ్ తీసుకోవడం కూడా తప్పేం కాదు కదా. ఓకే, ఇలా తీసుకుని ఎక్కడ నంటిచ్చేయడమో చూసుకోవాలా, ఎక్కడ లాకులు అక్కడ రావాలా, అప్పుడు మీకు కంఫర్ట్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీటిని తీసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మీకు ప్రిజము స్క్రీన్ తీసాక ఇలా ఉంటుంది. అంటే ఇప్పుడు మనము బ్యాక్ లైట్ గురించి రీచ్ అయ్యామన్నమాట. సో రీచ్ అయితే ఏంటంటే దీనికి బ్యాక్ లైట్లో ఉన్న తలనొప్పి ఏంటంటే, మీరు ఈ బ్యాక్ లైట్లు ఏదో ఒక స్ట్రిప్ పోయింది అని చెప్పేసి నా ఒక్క స్ట్రిప్ ఒకటి మారిస్తే మీకు సెట్ అవుతుంది ఫ్రెండ్స్. ఏదైనా సరే ఇప్పుడు వరకు ఉన్నది ఏంటంటే మనం తర్వాత వేసేవి సేమ్ రాకపోవచ్చు, ఆ వాటేజ్లు డిఫరెంట్ ఉండొచ్చు. అలాగే ఏమవుతుందంటే ఎక్కువ రోజులు పనిచేయదు అనమాట. అటువంటిప్పుడు మనం ఏం చేయాలి, మీకు బ్యాక్ లైట్లు ఇష్యూ వచ్చిందంటే సింపుల్ క్యాల్కులేషన్ మొత్తం మార్చేసేయడమే, ఇంకా వేరే ఆప్షన్ తీసుకోకూడదు. ఓకే ఫ్రెండ్స్, సో ఇది అయిపోయిన తర్వాత మీరు చేయవలసింది ఏంటంటే ఇవి లాకులు హోల్డింగ్ ఉంటాయి న్యాచురల్గా. సరే ఎలా ఉన్నాయో ఒకసారి బ్యాక్ సైడ్ తిప్పితే కనుక మనకు చూద్దాం. సో లాకులు ఎక్కడ పెట్టాడు. ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం చూద్దాం. సో మీకు వీడు ఎలా ఉన్నాడంటే ఏదో ఒక సైడ్ తిప్పితే రావచ్చు, చూద్దాం. ఓకే, ఇక్కడ కొన్ని స్క్రూలు ఇచ్చాడు, వీటి స్క్రూలు ఇవ్వలేదన్నమాట. ఇది ఎందుకు ఇలా ఇచ్చాడు అని ఒకసారి చూద్దాం. ఓకే, దీని కింద ఉన్నాయి ఇవన్నమాట. ఇప్పుడు ఈ కంబోర్డ్ ఉంది, దాని కింద ఉందన్నమాట దీని స్క్రూ. సో జాగ్రత్త దిద్దాం ఫ్రెండ్స్. ఓకే, దీన్ని వచ్చేసి దీన్ని ఏమంటారు, ఈ స్క్రూ ఓపెన్ చేయాలి. సో వీటికి స్క్రూ ఓపెన్ చేయాలన్నమాట. ఓకే, అలాగే ఇది కూడా, అలాగే దీనికి కూడా. సో వీటన్నిటిని కూడా మనకు ఉపయోగపడుతుంది కాబట్టి, అంటే వాషర్లు కూడా ఉన్నాయి, ఈ వాషర్లు కూడా జాగ్రత్తగా తీసుకుని ఇవన్నీ దగ్గర పెట్టుకోవాలి. ఓకే, ఇవి పోనీకూడదు, ఎందుకంటే మళ్ళీ తేడా వస్తుంది, సపోర్ట్ సరిగ్గా దొరకదు. ఓకే ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మనం ఈ షీటు లేపినప్పుడు ఈజీగా రావాలా, ఈజీగా వస్తుందా లేకపోతే ఏదన్నా అక్కడ నంటించాడా అవన్నీ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఉందనుకోండి, ఇది రావట్లేదు. ఇది రావట్లేదంటే అర్థం ఏంటంటే ఇక్కడెక్కడో అంటించి ఉంటాడు వాడు. సో దాన్ని తెగకుండా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది వచ్చేసింది కదా, అలాగే ఇంకెక్కడో అంటించి ఉంటాడు. సో ఇది వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఈ సైడ్ కూడా జాగ్రత్తగా అంటించి ఉంటాడు కాబట్టి జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకే, సో పైన ఉంది, పైన కూడా ఎక్కడ అంటించాడా, పైన ఎక్కడ అంటించలేదు. కింద ఎలా ఉందో చూద్దాం. ఓకే, ఇక్కడ లాక్ ఉంది కదా, ఇక్కడ లాక్ ఉంది, ఈ లాక్ను కూడా చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇక్కడ అంటించాడు. ఓకే, ఇది డ్యామేజ్ అవ్వకుండా జాగ్రత్తగా లేపుకోవాలి. తీయకుండా తప్పదు కాబట్టి కంపల్సరీ ఎలాగో జాగ్రత్తగా తీయాల్సిందే. ఓకే, వచ్చేసింది కదా. సో ఇప్పటి వరకు మనం అవుటర్లో చూసుకుందాం, ఇప్పుడు ఇంటర్నల్గా ఏముందో చూడాలి. ఓకే, చూసారా, ఇలాగా అన్ని దగ్గరలో కూడా ఇలాగా వేసి ఉంటాడు అనమాట. ఓకే, షీట్ తీసేది నేను మీకు చూపించట్లేదు, ఇలాగ తీయాలి కాబట్టి జాగ్రత్తగా తీయండి అందరూ కూడాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్ లైట్ల పోర్షన్ దగ్గరికి వచ్చామన్నమాట. సో ఇప్పుడు మనం రెడీ టు చేంజ్ ద బ్యాక్ లైట్ అనే ఆప్షన్కి వచ్చాం. అయితే రాబోయే ముందు మనకు కూడా క్లారిటీ ఉండాలి కాబట్టి దీన్ని ఎక్కడ ప్రాబ్లం ఉంది ఏంటి ఒకసారి చెక్ చేద్దాం ఫ్రెండ్స్. దీనికి ఎల్ఈడి టెస్టర్ అని ఉంటుంది. ఓకే, ఒకసారి మీకు చూపిస్తాను లైవ్లో ఏ ప్రాబ్లం ఉంది అని. ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్, లోపల నుంచి వచ్చిన పాజిటివ్ వైర్ ఏదైతే ఉందో సో ఇక్కడికి వస్తుందన్నమాట. ఇక్కడ నుంచి దీని నెగిటివ్, దీని పాజిటివ్కి వస్తుందన్నమాట. ఇక్కడ మళ్ళీ దీని నెగిటివ్ ఈ స్టెప్కి పాజిటివ్కి వస్తుంది.
సో నెగిటివ్ ఇక్కడ అవుతుంది అనమాట. అంటే ఈ స్ట్రిప్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సిరీస్లో ఉండి వీసీసీకి ప్యారల్ అవుతుంది అనమాట. ఓకే, ఒకసారి చూద్దాం వోల్టేజ్ ఎంత ఉంది, ఏమేమి పోయింది ప్రాబ్లం అని చెప్పేసి ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఎల్ఈడి టెస్టర్ అంటే ఇది అనమాట. సో ఇది వచ్చేసి మన ఎల్ఈడి చెక్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక టూల్. ఓకే ఫ్రెండ్స్, సో దీన్ని ఎలా చెక్ చేయాలి అంటే ఇప్పుడు దీనికి 2 టెర్మినల్స్ ఉంటాయన్నమాట. 2 టెర్మినల్స్ అంటే ఒకటి రెడ్ ప్రోబోను ప్లస్, బ్లాక్ ఓను మైనస్. సో మన అక్కడికి స్ట్రిప్ కూడా ఏముంటుందంటే చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఓకే చూడండి, ఈ పక్కన ప్లస్ ఉందన్నమాట, ఇక్కడ మైనస్. ఓకే, సో ఇది ఎలా చెక్ చేయాలనేది ఒకసారి చూద్దాం. ఈ పక్కన పిన్స్ ఉంటాయి, దీన్ని చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని సప్లై నుంచి ఇన్పుట్ పిన్ అయితే ఉందో దీనికి ఇచ్చాము. అయితే ఇవి మనకు వెలగలేదు కాబట్టి, ఎందుకు అంటే మనం ఆల్రెడీ కనెక్టర్లు పీకేసాం. సరే, అది పెట్టేసేసి మీకు మళ్ళీ వీడియో చూపిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. సో మనకి ఈ స్ట్రిప్ ఓకే ఓకే అలాగే ఈ స్ట్రిప్ కూడా మనకి ఇలా ఉంది. నెక్స్ట్ ఈ స్ట్రిప్ వచ్చేసి ఈ 2 వెలగలేదన్నమాట. సో ఏమంటే యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే మనము ఇది సిరీస్లో ఉంది కాబట్టి ఎలా అవుతుందంటే ఒకవేళ ఏదన్నా మనం ఒక స్ట్రిప్ మార్చేసాం అనుకోండి, అదేమవుతుంది, ఈ లోడ్ ప్రాపర్గా రాదు. ఇదొక మ్యానుఫ్యాక్చర్ ఉండొచ్చు, అదొక మ్యానుఫ్యాక్చర్ ఉండొచ్చు. సో వోల్టేజ్ ఫ్లక్చువేషను ప్లస్ ఏంటంటే యాంపియర్ కూడా కొంచెం ఎక్కువ తక్కువ అవడం వల్ల మనకి ప్రాబ్లం వస్తాయి అన్నమాట. సో ఇటువంటిప్పుడు యూ నీడ్ టు చేంజ్, మొత్తం స్ట్రిప్లు మొత్తం మారిస్తే మీకు ప్రాపర్గా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, చూడండి, మీకు ప్రాబ్లం అర్థమైంది కదా. సో ఇలాగే సో కొత్త పీసులు తీసుకొని మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ స్ట్రిప్లు మార్చేటప్పుడు కూడా ఏముంది, ఇప్పుడు ఏమంటారు దీన్ని, ఈ కనెక్టర్లు బిగ్ కనెక్టర్లు పెట్టడమే కదా మీరు చేయాల్సింది. పెట్టేసేసి యాజువల్గా బిగిచ్చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బ్యాక్ లైట్లు తెచ్చాము కొత్తవి, ఒకసారి మీకు చూపిస్తాను. సో ఈ సేమ్ మీకు ఒరిజినల్ తెచ్చుకోవచ్చు. సో ఒరిజినల్ తెచ్చుకుంటే ఏంటంటే మీకు 4 రోజులు ఎక్కువ రోజులు పనిచేస్తాయి, ప్రాబ్లం ఉండదు. ఓకే ఫ్రెండ్స్, సో ఒక్కొక్క స్ట్రిప్ తీసేయాలా, ఇలా తీసేసి ఓకే ఇంకో షీట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. వచ్చేటప్పుడు ప్రాపర్గా కనెక్టర్లు వస్తున్నాయో లేదో చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే అలాగే సెకండ్ స్ట్రిప్. సో దీన్ని మెల్లగా ఈ కనెక్టర్ పీకేసుకోవాలి. ఓకే, జస్ట్ హోల్డ్ చేసి లాగితే వచ్చేస్తుంది అనమాట. ఇది ఇక్కడ క్లిప్లు ఉంటాయి, ఈడ ఇది జస్ట్ ప్రెస్ చేస్తే సరిపోతుంది ఇలాగా. ఓకే ఫ్రెండ్స్, మెల్లగా దీన్ని జాగ్రత్తగా లేపుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇంకో స్ట్రిప్ పెట్టుకోవాలి. ఇక్కడ నాచులు ఉంటాయి, ఒక్కదాన్ని మ్యాచ్ చేసుకుంటే అన్నిటి సెట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అప్పుడు మీరు జస్ట్ దీని మీద స్క్రూ ఫిట్ చేసేస్తే సరిపోతుంది. ప్రాపర్గా మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేసుకుని జస్ట్ ఒక్క స్క్రూ చూపిస్తాను, మిగిలిన యాజువల్గా మీకు అర్థమైపోతుంది, అందుకోసం చేస్తాను అన్నమాట. ఓకే, ఇలాగ ఫిట్ చేసుకోవాలి. సో మూడో స్ట్రిప్ కూడా ఇలాగ జాగ్రత్తగా తీసేసుకుంటే వచ్చేస్తుంది. ఓకే, సో ఇట్లా పెట్టేసేస్తాం. మూడో దాన్ని ఇక్కడ నాచింది కదా, ఇక్కడ డాట్ ఉంది కదా, ఈ డాట్లో కూర్చోబెట్టుకుంటే సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్,
సో ఒక దగ్గర కూర్చోబెట్టుకుంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా సెట్ అయిపోతాయి. ఓకే, ఇలా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం స్ట్రిప్లన్నీ మార్చాము. కనెక్టర్ పెట్టేటప్పుడు మళ్ళీ చూపిస్తాను, బిగిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొత్తవి మార్చాము. ఇప్పుడు కనెక్టర్ కనెక్ట్ చేసుకోవాలి దానికి. అలాగే దీన్ని కూడా ఇది సిరీస్లో ఉందని చెప్పాం కదా. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా. సో ఇప్పుడు రెడీ అయిపోయింది. బట్టి ఒకసారి మీకు పవర్ సప్లై చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. సో మనకు లైట్లన్నీ వచ్చినాయిగా. తర్వాత మనకి ఎక్కడ ఆరిపోలేదు కదా. సో ఇలాగా స్టేబుల్గా ఉంటుంది అనమాట. సో మనకి వర్కింగ్ ఫైన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మన స్క్రీన్ బిగించాలి, అది కూడా మీకు స్పష్టంగా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది చెకింగ్ అయిపోయింది కదా, వెలుగుతున్నాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ మనం వైట్ షీట్ బిగించుకోవాలన్నమాట. ఓకే, సో వైట్ షీట్ బిగిస్తాను, మీకు చూపిస్తాను ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలనేది. వైట్ షీట్ బిగించేటప్పుడు మీరు చూడవలసింది ఏంటంటే ఇవి ఏదైతే ఉన్నాయో ఇవి దీనిలో కూర్చోవాలన్నమాట. అలాగన్నీ కూర్చున్నాయో లేదో ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. ఓకే, చూడండి. సో ఇక్కడ ప్రాపర్గా కూర్చున్న తర్వాత ఇప్పుడు స్క్రీన్ సపోర్ట్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. సో ఈ స్క్రీన్ సపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫిట్ చేసుకోవాలి, ఇవి. ఓకే, సో వీటిని ఫిట్ చేస్తున్నాను. వీటిని ఎలా అంటే దీన్ని మ్యాచ్ చేసుకుని ఇలాగా. సో ఇక్కడ ఒకటి స్క్రూ ఉంటుంది, దీనిలో స్క్రూ ఫిట్ చేయాలి. దీనిలో ఒక దగ్గర ప్రొజెక్షన్ ఉంటుంది అనమాట. అలాగే ప్రొజెక్షన్ పెట్టి ఫిట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, అలాగే దీన్ని కూడా దీన్ని నెక్స్ట్ ఇది. సో ఎన్నింటన్నీ అలాగే ఫిట్ చేసుకోవాలి. అలాగే ఫిట్ చేసుకున్న తర్వాత ఈ లాక్లు యాక్టివేట్ లాక్ చేయాలి. ఇవి లాక్ చేయాల్సి వస్తుంది. సో వీటిని నేను తర్వాత అంటిస్తాను. ఓకే, సో ఇలా ఫిట్ చేస్తాం. ఇలా ఫిట్ చేసిన తర్వాత వీటి కొన్ని నట్లు వేయాలి, దీని కూడా లాక్ చేసి పెట్టాలి. ఇవి లాక్ చేసి పెట్టాలి, వీటికి స్క్రూలు లేవు అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు స్క్రూ ఫిట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పటివరకైతే మీకు ఫిట్టింగ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి సప్లై చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఆన్ చేస్తున్నాను. ఆన్ కండిషన్కి వచ్చింది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇట్స్ వర్కింగ్ ఫైన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రిజంలో ఫిట్ చేస్తాం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫ్రిజంలో ఫిట్ చేస్తాం కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం దాన్ని ఏమంటారు ప్లాస్టిక్ షీట్ వేసి తర్వాత స్క్రీన్ పెట్టాలన్నమాట. చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి. బాటంలో అన్నీ కరెక్ట్గా లాక్ అయిందా లేదా ఒకసారి జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, లాక్ అయింది కదా, డన్. నెక్స్ట్ టాప్ వన్ ఇదనమాట, దీన్ని కూడా లాక్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది కూడా లాక్ అయిందా లేదా చూసుకున్నాం కదా. అయిపోయిన తర్వాత రైట్ లెఫ్ట్, సో వీటిని కూడా ఫిట్ చేయాలి ఈ పక్కన. ఓకే, లాకులు చూసుకుంటే మీకు అర్థమైపోతుంది, వీటిని ఫిట్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, సో సైడ్లో బీడింగ్లన్నీ కూడా వేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే నెక్స్ట్ స్క్రీన్ వేయటమే. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ మనం స్క్రీన్ వేసేటప్పుడు ఈ ఎడ్జ్లు ఏవైతే ఉన్నాయో ఈ ఎడ్జ్లు కంపల్సరీ ప్రాపర్గా లోపలికే ఉండాలన్నమాట. అన్నీ కూడా లోపలికే ఉండాలి, బయటకు ఉండకూడదు. బయటకు ఉంటే డ్యామేజ్ అయిపోతుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఓకే, ఇప్పుడు మన ఎల్విడిఎస్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రాపర్గా మ్యాచ్ చేసుకోవాలి. మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా జాగ్రత్త తీయాలి. ఈ కేబుల్స్ కట్ అయినాయి అంటే వేస్ట్ అయిపోతుంది. ఓకే, ఇవి ప్రాపర్గా మ్యాచ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనం
ప్రాపర్గా మ్యాచ్ చేసుకున్నాం కదా ఇవి. సో ఈ లాక్లన్నీ కూడా లోపల సిట్టింగ్కి వెళ్ళిపోవాలి. ఈ లోపల సిట్టింగ్కి వెళ్ళిపోవాలి. ఈ ప్లాస్టిక్ ఏదైతే ఉందో ఈ ఫ్లెక్సిబుల్ రబ్బర్లు వీటి లోపల సిట్టింగ్కి వెళ్ళిపోవాలి. సిట్టింగ్కి వెళ్ళిపోతే పీసీబీ ప్రాపర్గా కూర్చున్నట్టే. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాప్ కవర్ వేసేయాలి. పైన ఏదైతే ఉందో ఆ కవర్ వేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, కవర్ వేసాక మళ్ళీ చూపిస్తాను మీకు. సో కవర్ వేసిన తర్వాత ఈ క్లిప్లు ఏవైతే ఉన్నాయో ఈ ఎల్విడిఎస్ కేబుల్ దీనికి మనం మ్యాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాచ్ చేసుకున్న తర్వాత ఏంటి మనం దాన్ని ఏమంటారు, ఇంకేం పెట్టట్లేదు, ఖాళీ సప్లై ఆన్ చేసి చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, సో అన్నీ అయిపోయింది. ముందు కవర్ కూడా వేసేసాం, ఇది కూడా ఆన్ చేసాం. ఒకసారి చూడండి. ఓకే ఫ్రెండ్స్, స్టాండ్ బై మోడ్లో ఉంది. ఓకే, పవర్ ఆన్ కండిషన్కి వచ్చేసింది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇప్పుడు మనం బ్యాక్ లైట్ మార్చాము. సో హెల్తీగా రిపేర్ అయిపోయిందనమాట. ఓకే డన్. నేను రవి, KNB సిస్టమ్స్ అండ్ సర్వీస్ నుంచి మాట్లాడుతున్నాను. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ కామెంట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.